తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇంటర్ బోర్డు అనేది పూర్తి చేసింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు పరీక్ష అనేది మొదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1532 సెంటర్లను ఏర్పాటు చేశారు. దాదాపు 15 లక్షల మంది హాజరు కానున్నట్లు కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మొత్తం మీద ఇప్పటికే ఒక్కొక్కరుగా పరీక్షా కేంద్రాలకి చేరుకుంటున్నారు. హైదరాబాద్లో 280 సెంటర్లను ఏర్పాటు చేశారు. నేను మాదాపూర్లో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్ సెంటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒక అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. మొత్తం మీద పరీక్ష మొదలైన 9 గంటల నుంచి 5 గంటల వరకు కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. 9 గంటల 5 నిమిషాలు దాటిన తర్వాత ఎవరు వచ్చినా అలౌ చేయమని ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తం మీద వచ్చిన వాళ్ళు ఇప్పటికే ఈసారి మొదటిసారి ఇంటర్మీడియట్ బోర్డు క్యూఆర్ స్కాన్ కోడ్ విధానం అనేది అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా దాన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి సులువుగా వెళ్లే విధంగా రూట్ మ్యాప్ కావచ్చు, వీటిని అన్నింటిని కూడా ఏర్పాటు చేసే మొదటిసారి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. వచ్చిన వారిని పరీక్ష కేంద్రంలోకి వాళ్ళని మొత్తం చెక్ చేసిన అనంతరమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఒకవైపు షూ కావచ్చు, వీటిని ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ఏ ఉన్నా కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికే సెంటర్స్కి ఒకరొకరుగా చేరుకుంటున్నారు. వచ్చిన వాళ్ళని క్షుణ్ణంగా చెక్ చేసిన అనంతరం వాళ్ళని లోపలికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాచెస్ కావచ్చు, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వేటిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా హాల్ టికెట్ చెక్ చేసిన అనంతరమే వారిని లోపలికి అలౌ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని సెంటర్ల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ దగ్గర 144 సెక్షన్ అనేది అమల్లో ఉన్నది. మొత్తం మీద ఈ రోజు నుంచి అటు ఎగ్జామ్స్ అనేవి మొదలు కన్నా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఒకవైపు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని పూర్తి చేసింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం వాళ్ళు 8 గంటలకే సెంటర్ దగ్గరికి చేరుకున్నారు. సెంటర్ దగ్గరికి చేరుకున్న అనంతరం ఒకరొకరుగా పరీక్ష కేంద్రాల దగ్గరికి వస్తున్నారు. మొత్తం మీద అందరినీ ఇప్పటికే లోపలికి అలౌ చేసిన పరిస్థితి. ఎక్స్ట్రా 5 నిమిషాల సమయం అనేది ఇచ్చారు. 9 గంటల 5 నిమిషాల తర్వాత ఎవరు సెంటర్ దగ్గరికి ఎలాంటి కారణం చెప్పినా లోపలికి అలౌ చేయమని ఇప్పటికే అధికారులు చెప్పారు. అండ్ ఇప్పటికే ఒకవైపు పరీక్ష జరుగుతున్న సమయంలో ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. ఈజీగా సెంటర్ల దగ్గరికి చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అందరూ కూడా క్యూ కట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని అటు హాల్ టికెట్ కావచ్చు అన్ని చెక్ చేసిన అనంతరమే పరీక్ష కేంద్రాల లోపలికి అలౌ చేస్తున్నారు. మొత్తం మీద పేరెంట్స్ వచ్చి వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా దాదాపు 282 సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు సీసీ కెమెరా నిఘాలో ఈ పరీక్ష అనేది జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు భారీగా పోలీసులు మోహరించారు. 144 సెక్షన్ అనేది అమల్లో ఉంది. దగ్గరలో జిరాక్స్ షాపులు కదా ఏవి కూడా ఓపెన్ చేయకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద పరీక్ష అనేది సజావుగా జరిగేందుకు ఒకవైపు పోలీసులు కావచ్చు మొత్తం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ రోజు నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష మొదలు కానున్న దీనికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. 8 గంటలకే సెంటర్ల దగ్గరికి చేరుకున్న వాళ్ళని ప్రస్తుతం లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ ఒకరొకరుగా చేరుకొని లోపలికి వెళ్తున్నారు. 9 గంటల 5 నిమిషాల తర్వాత ఎవరు వచ్చినా లోపలికి అనుమతించమని ఇప్పటికీ అధికారులు చెప్పారు. దీంతో ముందుగానే సెంటర్ల దగ్గరికి చేరుకున్నారు. ఇంకోవైపు పరీక్షల సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. సో మొత్తం మీద మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. సో మొత్తం మీద మరి కాసేపట్లోనే తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి మొదలు కానున్నాయి. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు హోమ్ గార్డ్స్ కావచ్చు ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేశారు. మొత్తం మీద సజావుగా సాగేందుకు అటు ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతుంది. మరి కొన్ని నిమిషాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఏదైతే ఉందో అక్కడ ప్రతి మానిటరింగ్ చేసే వ్యవస్థను కూడా ఈసారి కనిపెట్టింది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కూడా ప్రతి క్షణం పర్యవేక్షిస్తుంది. సో మొత్తం మీద ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
మరి కాసేపట్లో ఇంటర్ పరీక్షలు అనేది మొదలు కానున్నాయి. ఇప్పటికే సెంటర్ల దగ్గరికి విద్యార్థులు చేరుకున్నారు. బయట పేరెంట్స్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పి బయట వెయిట్ చేస్తున్నారు. ఒకసారి పేరెంట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు స్టూడెంట్స్కి? మేడం మా పాప అమరాపు నందిత, తను శ్రీ చైతన్యలో చదువుతుంది. సో ఇక్కడ సెంటర్ పడింది. సో ఇక్కడ తను ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్. సో సి బ్యాచ్ అంటారు ఇక్కడ, ఎంసెట్కి ఐఐటికి వీటికి ప్రిపరేషన్. సో కాలేజ్ ప్రిపరేషన్ అంతా బాగుంది, ఎగ్జామ్స్ అరేంజ్మెంట్స్ అంతా బాగున్నాయి. సో తను బాగా ప్రిపేర్ అయింది, ఎక్సైటింగ్గా ఉంది. సో అరేంజ్మెంట్స్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా హ్యాపీగా ఉంది. సో మేము అంతా ఎగ్జామ్స్ అంతా బాగా జరుగుతుంది. మేము హ్యాపీగా రిజల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం తన నుంచి. ఎగ్జామ్స్ అంటే పిల్లలు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, దట్టు ఇంటర్మీడియట్ అంటే కొంచెం ఆఫీస్ కాలేజ్ నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. ఏం చెప్పారు మీ పిల్లలకి ఇట్లా మోటివేట్? పిల్లలకి టెన్షన్ పడద్దు. సో మ్యాక్సిమం పాజిటివ్గా ఉంటూ సో వచ్చినవి ఫస్ట్ బాగా అటెంప్ట్ చేస్తూ, రానివి కొంచెం థింక్ చేస్తూ రాయమంటూ ఏం టెన్షన్ పడద్దు. సో ఈవెన్ ఐఐటి రాకపోయినా ఎన్ఐటి ప్లస్ ఎంసెట్ ఏదో ఒకటి ఉంటే ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో టెన్షన్ పడితే మనకి కొంచెం నెగిటివ్ పర్సెప్షన్లోకి వెళ్ళిపోయి మీరు బాగా అటెండ్ చేయలేవు. సో కావులుగా ఆలోచించి బాగా ప్రశాంతంగా రాయమని సజెస్ట్ చేస్తామండి. ఈసారి హాల్ టికెట్స్ పైన మొదటిసారి క్యూఆర్ కోడ్ కూడా తీసుకొచ్చారు. దీని నుంచి రూట్ మ్యాప్ కూడా ఈజీగా అయ్యే విధంగా, దీన్ని ఏమంటారు? ఇది చాలా డిజిటల్ ప్రాసెస్ పార్ట్ ఆఫ్ దీనిగా ఒకసారి మా స్కాన్ చేసేసరికి ఇక్కడ లొకేషన్ మాకు ఈజీగా లొకేషన్ గ్రాప్ చేసుకొని ఇలా ఈజీగా వచ్చేసాము. డిజిటల్ కూడా మాకు వన్స్ స్కాన్ చేసేసరికి కాలేజ్ కోడ్, కాలేజ్ అడ్రస్, లొకేషన్, కాలేజ్ పిక్స్ అన్నీ క్లియర్ కట్గా మాకు కనిపించాయి. సో దానివల్ల మాకు లొకేషన్కి ఈజీగా రీచ్ అయిపోయి విత్ ఇన్ 10 minutes 15 minutesలో. చాలా హెల్ప్ఫుల్గా ఉందండి ఈ డిజిటల్ ప్రాసెస్. సో మేము ఇంకా ఎడిషనల్గా ఆధార్ కార్డు, ఒరిజినల్స్ ఇటువంటివి ఏమో అడుగుతారు అనుకున్నాం. అటువంటివి ఏం లేదు, ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఈవెన్ వాటర్ బాటిల్స్, బ్యాగ్స్ కూడా అలౌ చేయట్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ ప్రొవైడింగ్ అస్. సో వీఆర్ ఫీల్ హ్యాపీ. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ముఖ్యంగా ఈసారి క్యూఆర్ కోడ్ అమల్లో ఉండటంతో ఈజీగా సెంటర్ దగ్గరికి చేరుకునేందుకు వెసులుబాటు ఉందంటూ కూడా ఒకవైపు పేరెంట్స్ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఏ గ్రూపు, ఏ కాలేజీ మీ అమ్మాయి? బాబు నారాయణ కాలేజీ ఎంపీసీ. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సెంటర్ దగ్గర? ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే లాంగ్ ఎక్కువ వేసారు మాకు. మోతీనగర్ ఎప్పుడు ఒక 3-4 kilometers ఉండేది, ఈసారి కొంచెం లాంగ్ వేసారు. కొంచెం దింపడం తప్పదు, ఇక్కడ బస్ రూట్ కూడా కాదు, కొంచెం ఇబ్బంది పడి దింపాల్సి వస్తుంది. ఇక్కడ లోపల వాటర్ సదుపాయం కూడా ఈసారి ప్రత్యేకంగా పెట్టారంటారు. ఈరోజు చూస్తే రేపు బాబు చెప్తే తెలుసు, ఫస్ట్ రోజు కదా, ఈరోజు మనం ఏం చెప్పలేము. అది బాబు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది బాబు చెప్పాల్సి వస్తుంది. బయట అయితే బాగానే ఉంది, లోపల అనేది మనకేం తెలియదు. మొత్తం మీద చూసుకోవచ్చు, ఈసారి ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఇక్కడ ఏదైతే మాదాపూర్లో ఏర్పాటు చేసినటువంటి జూనియర్ కాలేజ్ దగ్గర, సెంటర్ దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ ఇప్పటికే సెంటర్ లోపలికి ఒకరొకరుగా వెళ్తున్నారు. దాదాపు ఎగ్జామ్ మొదలైనటువంటి 5 నిమిషాల వరకు కూడా ఈసారి గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. మొత్తం మీద ఇక్కడ ఒకరొకరుగా విద్యార్థులు మొత్తం లోపలికి వెళ్ళారు, కానీ పేరెంట్స్ మాత్రం బయట వేచి చూస్తున్నారు, వాళ్ళ కోసం చూస్తున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమా మేడం, బోరవండ నుంచి, ఎర్రగడ్డ. పాపనా బాబునా? పాప. ఇప్పుడు ఎక్కడ కాలేజ్? అది ఇదేమంటారు, ఇక్కడ దగ్గరలోనే. సో ఇక్కడ సెంటర్ దగ్గర ఎస్విపిబి జూనియర్ కాలేజ్. సెంటర్ దగ్గర ఏర్పాట్లు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయా? ఆల్ ది బెస్ట్ చెప్పారా మరి? చెప్పాను మేడం. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరూ కూడా ఒకరొకరుగా చేరుకుంటున్నారు. దాదాపు మొత్తం సెంటర్ దగ్గరికి ప్రస్తుతం చేరుకున్న పరిస్థితి. హైదరాబాద్లోనే హైయెస్ట్గా 280 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సెంటర్ దగ్గరికి చేరుకున్నారు. మొత్తం స్టూడెంట్స్ అందరూ లోపలికి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ 9 గంటలకి పరీక్ష అనేది ప్రారంభం కానుంది, 12 గంటలకు ఈ పరీక్ష అనేది ముగియనున్నది. మొత్తం మీద ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వచ్చిన వారికి సంబంధించినటువంటి బ్యాగులు కావచ్చు, వాటిని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందులోనే పెట్టుకునే విధంగా చేశారు. సో మొత్తం మీద ఇప్పటికే అందరూ ఒకరొకరుగా లోపలికి వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఒకవైపు హాల్ టికెట్ కావచ్చు ప్రతి ఒక్కటి చెక్ చేసిన అనంతరమే వారిని లోపలికి ఎలా చేస్తున్న ప్రతి సెంటర్ దగ్గర ఒకవైపు ప్రతి సెంటర్ దగ్గర 144 సెక్షన్ కావచ్చు అన్ని అమల్లో ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్ పెట్టిన అనంతరమే వారిని లోపలికి అలా చేస్తున్నారు. ప్రత్యేకంగా బ్యాగ్ల కోసం ఏర్పాటు చేస్తారు. బ్యాగ్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు ఇక్కడ సబ్మిట్ చేసిన
అనంతరం వాళ్ళని లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో ఒకరొకరుగా వస్తున్నారు పరీక్ష కేంద్రాలు. ఇప్పటికే దాదాపు 70% మంది లోపలికి చేరుకున్న వాళ్ళు ఇక్కడికే చేరుకున్న వీళ్ళకి ఎవరైతే ఇక్కడ ఫోన్స్ కావచ్చు ఇవన్నీ ఇస్తారో వాళ్ళని వెంటనే టోకెన్ ఇచ్చి అవి రిటర్న్లో ఇచ్చినాక వాటిని ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. సో గతంతో పోల్చుకుంటే ఈసారి ఏర్పాట్లు అనేవి మెరుగుపడ్డాయి అంటూ కూడా ఒకవైపు అటు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఒకరొకరు టెన్షన్గా పరీక్షా కేంద్రాలకి చేరుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో చూసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద మరి కాసేపట్లోనే 10 నిమిషాల్లోనే ఈ ఇంటర్ ఎగ్జామ్ అనేది ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కానున్నాయి. ప్రతి సెంటర్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ సీసీ కెమెరాలన్నీ కూడా ఇంటర్మీడియట్ బోర్డులో మానిటరింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు విద్యాశాఖ కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఎవరైతే డైరెక్టర్ ఉంటారో మొత్తం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లోపలికి వచ్చేవారు షూ కూడా అలో చేయకుండా ఓన్లీ స్లీపర్స్తోనే వెళ్ళే విధంగా ఇప్పటికే చేశారు. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా మరి కాసేపట్లోనే ఇంటర్ ఎగ్జామ్లు ప్రారంభంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎగ్జామ్లు అనేవి సజావుగా జరిగేందుకు కూడా ఒకవైపు భారీగా పోలీస్ బందోబస్తు కావచ్చు, ప్రతి సెంటర్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో ముగిసే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. కెన్ జాపర్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.